is a vital national interest of Pakistan, our lifeline, and for our 240 million people, let there be no doubt at all. Its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline, and for our 240 million people, let there be no doubt at all. Its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, విన్నరా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు? ఇంతకు ముందు అదే పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మాట్లాడిన వాగిడికి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతున్న మాటలకి తేడాను గమనించారా? ఇంతకు ముందు పాకిస్తాన్ పిచ్చి కుక్కలు అన్నారు, మాకు నీటిని విడుదల చేయకపోతే భారత్లో మేము రక్తపాతాన్ని సృష్టిస్తాము అని పాకిస్తాన్ పిచ్చి కుక్కలు పిచ్చి వాగుడు వాగాయి. ఇప్పుడు అర్థమైంది పాకిస్తాన్ ప్రధానికి, అసలు విషయం అర్థమైంది. వాటర్ అనేది, నీళ్లు అనేది మాకు చాలా అవసరము అని పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. నీళ్ళు అనేవి మాకు ముఖ్యమైన ఆధారం అని పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. నీళ్లు మాకు 24 కోట్ల మందికి 240 మిలియన్ పీపుల్ జనానికి వాటర్ అనేది మాకు అవసరం అని అంటూ ఉన్నాడు. మీ నీళ్లు మాకు కావాలి అని ఈ పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. భారత దెబ్బకి అప్పుడే పాకిస్తాన్ ప్రజలు విలవిలలాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళ గొంతు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మాకు నీళ్లు కావాలని మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ నేతలు రక్తం గురించి మాట్లాడారు, ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ నేతలకు, పాకిస్తాన్ సైన్యానికి ఉన్నది భారత్ను ఎలా దొంగదెబ్బ తీయాలి, భారత్లో ఎలా రక్తపాతాన్ని సృష్టించాలి అని పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ నేతలు, పాకిస్తాన్ ఆర్మీ ఆలోచిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం ఆలోచిస్తున్నాడో విన్నారా మీరు? పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటూ ఉన్నాడు, మా గొంతు ఎండిపోతుంది, నీళ్లు కావాలి అని. ఇప్పటికే చొక్క నీరు వదిలేది లేదు, మేము నీళ్లు ఇచ్చేది లేదు, మా ప్రజల రక్తాన్ని కళ్ళ చూడాలి అనుకున్న మీకు నీళ్ళు ఇచ్చేది లేదు అని మనం జస్ట్ నీళ్ళని ఆపేసాం. 1960 సంవత్సరం నుంచి కూడా ఈ నీళ్లను మనం వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. 1947 నుంచి వాళ్ళు మనల్ని దొంగదెబ్బ కొడుతూనే ఉన్నారు. కానీ మనం 1960లో ఎప్పుడైతే ఈ ట్రీటీ జరిగిందో, ఈ ఒప్పందం జరిగిందో, మన ప్రధానికి వాళ్ళ అధ్యక్షుడికి మధ్య ఈ వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో అప్పటి నుంచి కూడా మనం సింధు నదిలో ఎక్కువ నీటి వాటాను, నీటి భాగాన్ని వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. మన దయా దాక్షణ్యాలతో వాళ్ళ నేల తడుస్తోంది, మన దయా దాక్షణ్యాలతో వాళ్ళ గొంతు తడుస్తోంది, మన దయా దాక్షణ్యాలతోనే వాళ్ళు పంట పండించుకొని 2 మెతుకులు తినగలుగుతున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో
రక్తపాతం గురించి మాట్లాడిన ఈ పిచ్చి కుక్కలు ఇప్పుడు మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నారు. మనం కశ్మీర్ దాడి తర్వాత భారతదేశం అంతా కూడా రగిలిపోతూ ఉంది. భారతదేశం అంతా రగిలిపోతున్న సందర్భంలో కూడా వాళ్ళు రక్తపాతం గురించి మాట్లాడారు. బెనజీర్ భుట్టో కుమారుడు బెనజీర్ భుట్టోను కూడా అక్కడ కాల్చి చంపేశారు. బెనజీర్ భుట్టో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయారు. ఆ బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో కూడా చెప్తున్నాడు, మాకు నీళ్ళు ఇవ్వకపోతే రక్తపాతం సృష్టిస్తాము అని. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడిన మాటలు విన్నారు కదా, ఒక్కసారి బెనజీర్ భుట్టో మాట్లాడిన మాటలు కూడా ఉందాం. ఆ మాటలకు ఈ మాటలకు ఎంత తేడా ఉందో ఒక్కసారి మీరే వినండి. బిలావల్ భుట్టో మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान। విన్నారా వీడి మాటలు? ఇప్పుడు చెప్పండి, వీడిని పిచ్చి కుక్క అనాలా ఇంకేమనాలో? పిచ్చి కుక్క అనేది చిన్న పదమే కదా. పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు, పాకిస్తాన్కు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు ఈ పిచ్చి కుక్క. ఈ పిచ్చి కుక్క ఏమంది అంటే, మీరు వాటర్ ఆపేస్తే మేము మీ దేశంలో రక్తపాతం సృష్టిస్తామన్నాడు. సింధు నది జలాలు ఆపేసేటప్పటికి మనం యుద్ధం చేయలేదు, మిసైల్ వదలలేదు, బాంబులు వేయలేదు, ఏమీ చేయలేదు. కూల్గా జస్ట్ సింధు నది జలాలను ఆపేసామంతే మొత్తం పాకిస్తాన్ వెలువెల్లాడిపోతుంది. వాళ్ళకు గొంతు ఎండిపోతుంది, వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు కదా వాళ్ళ ప్రజలు వాళ్ళ పాలకులను సైన్యాన్ని పీక్కుని తింటారు. ఇదే చేస్తే పాకిస్తాన్లో కరువు వస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ అడుక్కుని తింటోంది. ఇప్పటికే పిచ్చివాగుడు వాగుతోంది పాకిస్తాన్. 2 రోజులు నీళ్ళు ఆపేటప్పటికి పాకిస్తాన్ గొంతు ఎండేటప్పటికి ఇప్పటి వరకు రక్తం గురించి మాట్లాడిన ఈ పిచ్చి కుక్కలు ఇప్పుడు గొంతు ఎండిపోతోంది, నీళ్లు కావాలి అని పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు ఏమనుకుంటున్నారో, మీ అభిప్రాయాన్ని ఇప్పుడు చెప్పండి కమెంట్ బాక్స్లో స్పష్టంగా. నీళ్ళు ఇవ్వాలా? చుక్క నీళ్లు పాకిస్తాన్కి ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పేటప్పటికి ఆ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు దిమ్మ తిరిగిపోయింది. అందుకే ప్రధాని ఇప్పటికి వచ్చి మాకు తటస్థ వేదిక పైన విచారణ జరిపించండి అని చెప్తున్నాడు. గతంలో కూడా ఎన్ని విచారణలు జరిపి పాకిస్తాన్ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాం. ప్రతిసారి పాకిస్తాన్ దోషిగానే నిలబడుతుంది. ప్రతిసారి పాకిస్తాన్ తోకముడిచి పారిపోతూనే ఉంది. మరి ఈసారి కూడా పాకిస్తాన్ దొంగ మాటలు చెప్తుంది, మాకు గొంతు ఎండిపోతుంది, మాకు నీరు అవసరం, మా 24 కోట్ల మందికి మీ నీరు అవసరం అంటూ ఉంది. ఇప్పటి వరకు మీ దేశంలో రక్తపాతం సృష్టిస్తాం, మీ నాలుకలు చీరేస్తాం, మీ కంటాలు కోసేస్తామన్న ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఇప్పుడు మా గొంతు ఎండిపోతుంది, మా ప్రజలు గొంతు ఎండిపోతుంది, మా పంటలు ఎండిపోతున్నాయి, మీ నీళ్లు కావాలి అని అప్పుడే అడుక్కోవడం మొదలుపెట్టారు. ఇంకో 4 రోజులు నీళ్లు ఆపేటప్పటికి పాకిస్తాన్లో కరువు మొదలవుతుంది. ఆ పాకిస్తాన్ ప్రజలే ఈ పిచ్చి కుక్కలను తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది. ఇంకొకటి, ఇప్పుడే పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో మీరు విన్నారు కదా. అదే సందర్భంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు ఏమన్నాడో మీరు విన్నారు కదా. ఇప్పుడు ఒక పిచ్చి కుక్క మాటలు కూడా విన్నాం, ఆల్రెడీ విన్నాం. అయినా కూడా మనం గుర్తు చేసుకోవాలి కదా. ఎందుకంటే 1960 నుంచి కూడా మనం వాళ్ళకి నీళ్ళు ఇస్తూనే ఉన్నాం కదా. మరి వీళ్ళ మాటలు ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి కదా. ఒక్కసారి హఫీజ్ సయ్యద్ అనే పిచ్చి కుక్క మాటలు విందాం, వాడేం మాట్లాడాడు విందాం. तू चाहता है कि तू